ఆకలైతే వండుకోండి, అవసరమైతే దగ్గరలోని కర్రీ పాయింట్ నుంచి కొనుక్కుని తినండి. అంతేకాని హోటళ్లు రెస్టారెంట్లు అని పరిగెత్తడం, ఆన్లైన్లో చకచకా ఫుడ్ డెలివరీ పెట్టేయడం మానుకోండి. ఈ మధ్య బయట తిండి ఏమాత్రం బాగోట్లేదు. విశాఖలోని పలు హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన రైడ్స్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయో తెలుసా? ఇవి తింటే వెంటనే ఫుడ్ పాయిజన్ జరగడమే కాదు, దీర్ఘకాలం ఆరగించినట్లయితే లక్షల రోగాలు వెంటాడతాయి అంటున్నారు నిపుణులు. ఇంట్లో ఫుడ్ లేదని బయటకు వెళ్తే అక్కడ తిండి మహాఘోరంగా ఉంటోంది. సరిగ్గా ఉడకని కూరలు, రుచి పచ్చి లేని భోజనాలు, రంగులద్దిన మాంస పదార్థాలు, ఎసెన్స్ లో వాడిన బిర్యానీలు, కల్తీ పాలు, నెయ్యి, టీ పౌడర్లు, ఇక మసాలాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏది తిందామన్నా అందులో ఏం కలిపారో అన్న డౌట్, ఏం కొందామన్నా సరైన ఫుడ్ ఇస్తాడో లేదో అనే అనుమానం. ఇంటికి డెలివరీ అయ్యే తిండి ఎప్పుడు వండాడో కూడా తెలియదు. మైక్రోవేవ్లు వచ్చిన ఈ కాలంలో ఏ ఫుడ్ సరైనదనే నమ్మకం లేదు. విశాఖలో 2 రోజుల నుంచి హోటల్స్, ఫుడ్ అవుట్లెట్స్ పై రైడ్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే చాలా చోట్ల హైజీన్ కనిపించలేదు. అపరిశుభ్ర వాతావరణంలోనే వంట వార్పు చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. ఈ హోటల్స్, రెస్టారెంట్లలో నీట్నెస్ మెయింటైన్ చేయడం లేదు. అంతేకాదు పాత్రలు, ప్లేట్లు శుభ్రం చేసే దగ్గర కూడా అపరిశుభ్రతే. దీనివల్ల కస్టమర్లకు ఫుడ్ పాయిజన్ జరిగి డయేరియా, వాంతులు, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తున్నాయి. మరోవైపు రిఫైన్ ఆయిల్ నే వాడుతామని గప్పాల కొట్టుకునే రెస్టారెంట్లు వాడిన వంట నూనెనే వాడుతూ ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నిల్వ ఉంచిన నాన్ వెజ్, పాచిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పాడైపోయిన గుడ్లు, వాటితో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. నిన్న 40 చోట్ల రైడ్స్ చేసి 42 శాంపిల్స్ సేకరించారు. 17 కేసులు నమోదు చేశారు అధికారులు. పరిశుభ్రత పాటించని 10 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారు. మొత్తం 20 బృందాలు మిరపదాడులు నిర్వహించినట్టుగా అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేది ఉపేక్షించేది లేదన్నారు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు. సగం ఉడికిన నాన్ వెజ్ ని నిల్వ ఉంచి మళ్లీ వండి వడ్డిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. హానికారక ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ వంటివి ఉపయోగిస్తున్నారని, అటువంటి ఆహారాన్ని తింటే అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కలర్స్ ఎక్స్పైరీ కలర్స్. ఇప్పుడు ఈ కలర్ ఉంది జనవరి 22లో మ్యానుఫ్యాక్చర్, 2 ఇయర్స్, 24 జనవరికి ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయి కూడా 1.5 ఇయర్ అయింది. ఇదే కలర్స్ వాడుతూ ఉన్నారు. ఇది తర్వాత సోయా సాస్ ఉంది. సోయా సాస్ ఎక్స్పైర్ అయిపోయి కూడా 6 నెలలు అయిపోయింది. ఇవే వాడుతున్నారు. సాసులు కానీ, ఫ్లేవర్స్ కానీ, కలర్స్ కానీ ఎక్సెస్ వాడుతున్నారు, నాన్ పర్మిటెడ్ వాడుతున్నారు, ఎక్స్పైరీ వాడుతున్నారు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఎక్స్పైరీ కలర్స్ కానీ, ఎక్స్పైరీ ఫ్లేవర్స్ వాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ 10-15 బాటిల్స్ ఎక్స్పైరీ కలర్స్ ఉన్నాయి, ఎక్స్పైరీ ఫ్లేవర్స్ ఉన్నాయి. వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్సెస్ కలర్స్ వాడితేనే, ఇప్పుడు నాన్ పర్మిటెడ్ కలర్స్ కానీ ఎక్సెస్ కలర్స్ వాడితేనే ఇంటెస్టైనల్ డిజార్డర్స్, లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, మెయిన్ ఆర్గాన్స్ దెబ్బతినిపోతాయి. మరోవైపు బేకరీలు, డ్రై ఫ్రూట్ షాపులపైన దాడులు నిర్వహించారు అధికారులు. పాడైపోయిన, పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్లనే స్వీట్లు, బేకరీ షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఓ స్వీట్ షాప్ లో పురుగులు పట్టే పరిస్థితుల్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని అన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీజ. అక్కడి నుంచి బాదాం, పిస్తా పప్పును సీజ్ చేసి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. అయితే షాప్ నిర్వాహకులకు నోటీసులు అందించారు. ఈ రోజు స్వీట్స్ అండ్ బేకరీస్ లో తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు దయారాం స్వీట్స్ లో మనము ఎక్స్పైరీ స్టాక్ ఏదైతే ఉందో అది గుర్తించామండి. ఈ ఎక్స్పైరీ స్టాక్ ని సీజ్ చేయడం జరుగుతుంది. స్వీట్స్ లో వాడుతున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా మేము చెక్ చేసాము. వీటిలో ఏంటంటే ఇన్ఫెస్టేషన్, అంటే ఇన్సెక్ట్స్ ఉండి ఇది ఫుడ్ ప్రోడక్ట్ని పాడు చేయడం జరిగింది. దాని ఇన్ఫెస్టేషన్ అంటాము. ఈ ప్రోడక్ట్స్లో ఇన్ఫెస్టేషన్ ఉందని చెప్పి మేము అనుమానిస్తున్నాము. ఈ శాంపుల్ మేము తీసి ల్యాబ్కి పంపించాక రిపోర్ట్ని బేస్ చేసుకొని వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. మరోవైపు డాక్టర్లు కూడా ఇలాంటి డేంజర్ ఫుడ్స్ తింటే సర్వరోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఉన్న ఆహారాన్ని తింటే కిడ్నీ పక్కాగా డ్యామేజ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఆయిల్ ని మళ్లీ వాడే రెస్టారెంట్ లో తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ తో పాటు కడుపులో పలు రకాల రోగాలు మొదలవుతాయంటున్నారు. ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు వాడడం వల్ల అవి తిన్నవారికి కిడ్నీ సమస్యలు, మానసిక సమస్యలతో పాటు అలర్జీలు కూడా సోకే అవకాశాలు ఉన్నాయి. కుళ్ళిపోయిన చికెన్ వాడడం. సో స్పాయిల్డ్ చికెన్ ఎంత బాగా కుక్ చేసినప్పటికీ దాంట్లో బ్యాక్టీరియా ఉండిపోతుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన టాక్సిన్స్ అవి ఉండడం వల్ల ఇమీడియట్గా ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు. అంటే మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం. సో అది కొన్నిసార్లు ఏంటంటే ఇంకా సివియర్ అయ్యి డెత్ వరకు కూడా చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. అదే రీహీటెడ్ ఆయిల్, అది ఈవెన్ హోటల్స్లోనే కాదు, ఇంట్లో కూడా మనం రిపీటెడ్గా, అంటే ఇప్పుడు గారెలు వేసుకున్నాం, దాంట్లోనే అప్పడాలు వేపుకున్నాం, దాంట్లోనే అట్లా రిపీటెడ్గా కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్ హీటింగ్ వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ అవి తయారవుతాయి. అవి ఏమేమి కాజ్ చేయొచ్చు అంటే బీపీ ఇంక్రీజ్ చేస్తాయి, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేస్తాయి, హార్ట్ అటాక్స్ కాజ్ చేయొచ్చు, అండ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు.
ఇప్పుడు రీసెంట్గా స్టడీస్ ఈవెన్ అప్రూవ్డ్, మనకి అప్రూవల్ ఉన్న ఫుడ్ కలర్స్ వల్ల కూడా లాంగ్ టర్మ్ యూజ్ వలన అవి క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. అండ్ పిల్లల్లో ADHD, సైకలాజికల్ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తున్నాయని కొన్ని స్టడీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఎవరు ఎక్కువ ఫుడ్ కలర్ ఉండేవి తింటారు అంటే పిల్లలు. డెఫినెట్లీ కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, కుకీస్, ఇవన్నిట్లో జనరల్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. ఓవర్ టైం ఎనీ డ్యామేజ్డ్ ఫుడ్, దానిలో మళ్ళీ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్, ఇవన్నీ కెమికల్స్ ఫార్మేషన్, వీటి వల్ల ఏంటంటే జనరల్ హెల్త్ పాడవడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తాం అన్నమాట. అయితే ఫసాయి లేబుల్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలా హోటల్స్ కు ఫసాయి ISO సర్టిఫికెట్ ఉందని, అలాంటి హోటల్స్ లోనే తినాలంటున్నారు. 140% హోటల్స్ లో పరిశుభ్రత పాటించడం లేదని 2023లో ఫసాయి రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే తప్ప ఈ విషయంలో మార్పు రాదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టైఫాయిడ్, హెపటైటిస్ రోగాలకు ముఖ్య కారణం ఇదిగో ఇలాంటి హోటల్సే. కొన్ని హోటల్స్ లో నీరు కూడా సరిగ్గా ఉండడం లేదని, శుద్ధి చేయని నీటిని కూడా సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మన హోటల్స్, స్ట్రీట్ ఫుడ్స్ పై విదేశాల్లో సరైన పేరు లేదు. చిరు వ్యాపారులు కొన్ని హోటల్స్ చేసే తప్పుల వల్ల విదేశాల్లోనూ మనం నవ్వుల పాలవుతున్నాం. సోషల్ మీడియాలో మన హోటల్స్ లోని పరిశుభ్రతపై ఎన్నో రీల్స్ కూడా ఉన్నాయి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కదా, మనకేం ఇబ్బంది లేదు అనుకుంటున్నారా తెలంగాణ వాసులు? కానీ ఈ వార్త కూడా చూడండి. ఇక్కడ జరిగే కల్తీకి ఒక కొలమానం అంటూ లేదు. ఎందెందు వెతికినా అందందే కలదు ఈ కల్తీ. ఫ్రెష్ మిల్క్ నుంచి వేడి వేడి బిర్యానీ వరకు కల్తీ బయటపడుతోంది. మహానగరంలో జరిగే కలుషితం, కనిపించే అపరిశుభ్రతపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసా? హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, స్ట్రీట్ ఫుడ్స్, హాట్ చిప్స్, ఆఖరికి కిరాణా షాపుల్లో దొరికే తినుబండారాలు సైతం ఇప్పుడు కల్తీ అవుతున్నాయి. డేంజర్ కలర్స్, కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన మీట్, రాటన్ ఫుడ్, స్టేల్ ఐటమ్స్ తో మనల్ని మభ్యపెడుతున్నారు దుకాణదారులు. మంచి వాసన వచ్చేందుకు కూడా మార్కెట్లో కెమికల్స్ దొరుకుతున్నాయి. వాటిని కూడా వాడేస్తూ మనకు రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తున్నట్టుగా తెగ బిల్డప్ ఇస్తున్నాయి హోటల్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే ఓ ఫేమస్ హోటల్లో బిర్యానీ తినేందుకు వచ్చిన యువకులకు ఫుడ్ లో ఇనుప ముక్క కనిపించింది. ఇది కల్తీ కాదు, కానీ దానికన్నా ప్రమాదకరం. సేల్స్ పెరిగేందుకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలి, కానీ ఇలా తొందరలో అనేక తప్పులు చేస్తున్నారు. ఈ కల్తీ ఫుడ్ పై కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తోంది TV9. తాగే పాలు కల్తీ, వాడే నెయ్యి కల్తీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, హోటల్స్ లో వండే ఫుడ్ కల్తీపై ఇలా ఎన్నో కథనాలను ప్రసారం చేసింది TV9. ఇప్పటికీ ఈ పోరాటం సాగుతూనే ఉంది. అటు అధికారులు కూడా కలుషిత ఆహారం సరఫరా చేస్తున్న హోటల్స్ తాట తీస్తున్నారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, మిల్క్ డైరీల్లో తనిఖీలు చేసి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది మే 23వ తేదీన హైదరాబాద్ లోని 117 హాస్టల్స్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు 12 హాస్టల్స్ లో కిచెన్లు సీజ్ చేశారు. జూన్ 11వ తేదీన 70 స్వీట్ షాపులపై దాడులు చేసి 80 శాంపిల్స్ ను సేకరించారు. వాటిలో 10 షాపులను సీజ్ చేశారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ సిటీలోనే 90 బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 80 శాంపిల్స్ సేకరించి తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కు పంపించారు. జూన్ 24వ తేదీన 93 హాస్పిటల్ కిచెన్ లో తనిఖీలు చేసి అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి 15 శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. జూన్ 2వ తేదీన నగరంలోని మిల్క్ డైరీలో మిల్క్ ప్రొడక్ట్స్ ను అమ్ముతున్న 47 వ్యాపార సముదాయాల్లో సోదాలు చేసి 56 శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు. ఇప్పటి వరకు హోటల్స్, హాస్టల్స్ లోని కిచెన్లు, ఆసుపత్రుల్లో ఉన్న కిచెన్లు తనిఖీలు చేసిన అధికారులు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఫుడ్ మెటీరియల్స్ డెలివరీ చేసే పలు సంస్థలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ 16 బృందాలుగా ఏర్పడి 37 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశాయి. అయితే వాటిలోంచి 65 శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణపై నోటీసులు జారీ చేశారు. హోటల్స్ లోనే కాకుండా ఇలా ఆన్లైన్ అవుట్లెట్స్ లో కూడా ఆహారం పైన అనుమానాలు రావడంతో హైదరాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తారో వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు కానీ అందులో ఎటువంటి ఫుడ్ ఉంటుంది అసలు వాళ్ళు చెక్ చేసుకోకుండా వాళ్ళు తినేస్తూ ఉంటారు. తిన్న తర్వాత వాళ్ళు అవస్థకు గురవుతూ ఉంటారు. కొన్ని ఏండ్ల నుంచి వాళ్ళు ప్యాక్ చేసి పెడతారు. వాళ్ళు ఏదైతే రీసెంట్గా ప్యాక్ చేస్తారో అది అట్లనే ఉంచుతారు. ఎన్నో ఏండ్ల కింద వాళ్ళు ప్యాక్ చేసినటువంటి వస్తువులను వాళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో అందులో పురుగులు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం రైతు పండించినటువంటి బియ్యమే ఒక 6 నెలల తర్వాత ఎన్నో వందల పురుగులు వస్తాయి ఒక బియ్యం సంచిలో. అట్లాంటిది ఎన్నో ఏళ్ల కింద ప్యాక్ చేసినటువంటి వస్తువులల్లో ఎన్ని పురుగులు ఉండొచ్చు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడులతో అధికారులపై ఒత్తిడి వస్తోందా?
రాజకీయ నేతల బెదిరింపులు కూడా వస్తున్నాయా? దీనిపై ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ మూర్తిరాజు టీవీ9తో మాట్లాడారు. స్థానికంగా ఒక్కోసారి కొన్ని సందర్భాలలో ఇన్స్పెక్షన్ అప్పుడు కొంత ఆ లోకల్ లీడర్స్ కానీ తర్వాత పైన ఉన్న వాళ్ళు పొలిటికల్గా కానీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లీడర్లు కానీ కొంత వాళ్ళు వచ్చి మధ్యలో కొంత ఆటంకం కలిగిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి నచ్చజెప్పి మేము మీ ప్రజల కోసం చేస్తున్నాం, మీకోసమే చేస్తున్నాం, మీరు కోఆపరేట్ చేయండి, ఇది ప్రజల కోసం చేసేది, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం కోసమే మా ఫుడ్ సేఫ్టీ అహర్నిశలుగా కృషి చేస్తుంది. దీంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి, మీరు కూడా సపోర్ట్ చేయండి అంటే కొంతవరకు మాకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడితో అయిపోలేదు, దాడులు కొనసాగుతాయంటున్నారు అధికారులు. అటు ప్రజలకు కూడా మంచి హైజీన్ ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్లోనే తినాలని సూచిస్తున్నారు అధికారులు.